ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తిరుమల లడ్డూ చుట్టూ వివాదం కొనసాగుతుంది. కానీ సైలెంట్ గా మరో అంశం చుట్టూ కేంద్రం పావులు కదుపుతుంది. అదే విశాఖ ఉక్కు పరిశ్రమ. ఏపీలోని కూటమి ప్రభుత్వమేమో స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించకుండా ప్రయత్నిస్తాం అని చెబుతోంది. కేంద్రం మాత్రం తనదైన నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే ప్రైవేటీకరిస్తే అది కూటమి ప్రభుత్వానికి నెగిటివ్ అవుతుంది కాబట్టి కేంద్రం ప్లాన్ బితో వస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్లాన్ బి ప్రకారం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించకుండా మరో ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో విలీనం చేసేస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని కేంద్రం లోతుగా పరిశీలిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ఇదే జరిగితే ఈ ఆప్షన్ ఏపీ ప్రజలకు నచ్చుతుందనే టాక్ వస్తుంది. స్టీల్ ప్లాంట్ కార్మికుల డిమాండ్లలో ఇది కూడా ఉందని అంటున్నారు. ఇతర స్టీల్ ప్లాంట్స్ కి ఉన్నట్లుగా విశాఖ స్టీల్ ప్లాంట్ కి సొంత బొగ్గు గనులు లేవు. అందువల్ల బొగ్గును బయటి నుంచి ఎక్కువ ధరకు కొనాల్సి వస్తుంది. ఇది ఆ సంస్థకు విపరీతమైన ఆర్థిక భారంగా మారింది. ఈ విషయం తెలిసి కూడా కేంద్రం బొగ్గు గనులు కేటాయించకుండా ఆ సంస్థ నష్టాల్లో ఉంది అనే కారణం చెబుతూ దాన్ని ఏదో ఒకటి చేసి చేతులు దులుపుకోవాలని యత్నిస్తుందని టాక్ వినిపిస్తుంది. స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉన్న మాట నిజమే. అందుకు కారణం మాత్రం నిర్వాహకులు, కార్మికులు కాదు, కేంద్రం తీరు వల్లే ఈ పరిస్థితి ఉందనే వాదన ఉంది. సెయిల్లో విలీనం చేసేస్తే సరిపోతుందా అనే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తుంది. ఇటీవల కేంద్రం స్టీల్ ప్లాంట్ కి చెందిన దాదాపు 200 ఎకరాల భూముల్ని జాతీయ ఖనిజ అభివృద్ధి సంస్థకి అమ్మాలని అనుకుంది. లేదా ఎస్బీఐ నుంచి రుణాలు తీసుకునే ప్లాన్ కూడా ఆలోచించిందని ప్రచారం జరిగింది. ఏం చేసినా స్టీల్ ప్లాంట్ అనేది ఏపీ ప్రజల హక్కు, అదో సెంటిమెంట్. దానికోసం పెద్ద ఉద్యమమే నడిచింది. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వారి త్యాగాలతో వచ్చిన స్టీల్ ప్లాంట్ కి మనుగడ కల్పించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొన్ని నెలలుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు. కానీ ఏపీలో కూటమి ప్రభుత్వం దీనిపై పెద్దగా స్పందించట్లేదు. అయితే తెరవెనక చర్యలు జరుగుతున్నాయని, ప్రైవేటీకరణ కాకుండా ఇతర ఆప్షన్స్ చూడమని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుందని తెలిసింది. అందువల్ల త్వరలోనే దీనిపై కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.